దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక ప్రాముఖ్యమైన విషయం మీకు జ్ఞాపకం చేసి దేవుడు నా హృదయంలో ఉంచిన ఒక ప్రేరేపణ. దేవుణ్ణి రక్షణ పొందిన మనము, యేసు రక్తమును ఆశ్రయించిన మనము, దేవుడు మనల్ని పరిశుద్ధులు అని పిలుస్తూ ఉన్నాడు. ఈ విషయం మనం మర్చిపోకూడదు. మనం దేవుని కంటికి పరిశుద్ధులము. ఎవరిని బట్టి? ఆయనను బట్టి. యేసు క్రీస్తు నందు మనం పరిశుద్ధులం. మనం పరిశుద్ధులం అని పక్కనోడు నమ్మాలనుకుంటాం, కానీ ముందు మనమే సరిగ్గా నమ్మం. ఎందుకంటే మన బలహీనతలు మనకన్నా బాగా ఇంకెవరికి తెలియదు. మనలో ఎన్ని బలహీనతలు ఉన్నాయో మనుషుల ముందు చెప్పుకోలేము. కాబట్టి మనుషులు మాత్రం మెచ్చుకోవాలని అనుకుంటాం, మరి మనుషులు తిరిగితే పడలేము. కానీ మనం పరిశుద్ధులమని మనమే నమ్మకుండా సాతాను మన చుట్టూ చాలా వాడు ఎన్నో ఆలోచనలు, తలంపులు, అవిశ్వాసం ఇవన్నీ. క్రీస్తు నందున్న మనము యేసు క్రీస్తును బట్టి నమ్మవలసినది. యేసు నందు, యేసు క్రీస్తు నందు. అది ఎప్పుడు మర్చిపోవద్దు. అదే మన బలం, అదే మన సమస్తం. ఆయనకు వేరుగా కాదు, ఆయన యందు క్రీస్తు నందు మనము పరిశుద్ధులం. మన గతం ఏదైనా కానీ, ఎంత చండాలపు గతం ఉన్నా, ఎంత గొప్ప గతం ఉన్నా, క్రీస్తును బట్టి మనము పరిశుద్ధులు. సంఘంలో అతిశయానికి ఎందుకు కారణం లేదంటే, నీ నీతిని బట్టి నువ్వు కూడా పరిశుద్ధుడు కాదు. ఎవడన్నా వాడికన్నా నేను నీతిమంతుని అనుకున్నాడంటే వాడు క్రీస్తులో ఆలోచన చేయటం లేదు. అది వాడి మీద దుర్నీతిలాగా దేవుడు వాడిని బట్టి బాధపడుతూనే ఉంటాడు. అది ఒక స్వనీతి. దేవుడు అసహ్యంగా చూడాల్సి వచ్చింది. ఏ గ్రౌండ్ మీద దేవుని బిడ్డలు పరిశుద్ధులై ఉన్నారో, యేసు మీదే అందరూ, సంఘంలో అందరము పరిశుద్ధులమై ఉన్నాం. నువ్వు దేన్ని బట్టి పరిశుద్ధుని అనుకుంటున్నావో ఆ కారణాన్ని బట్టి నీ ఎదుటివాడు కూడా పరిశుద్ధుడు. నీ సొంత క్రియలను బట్టి నువ్వు కాదు, వాడు కాదు. యేసు రక్తంలో నువ్వు కడగబడ్డావు, అతను కూడా కడగబడ్డాడు. మనం అసలు ఏమాత్రము అవకాశం ఇవ్వకూడదు. దేవుడు ఏదైతే మనల్ని దేవుడు శుద్ధీకరించి డిక్లేర్ చేశాడో మళ్ళీ గతంలో ఆలోచించడం అది పాపం. అది దేవుడికి చాలా హేయమైన. దేవుడు మాఫీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవటం, అది దేవుడిని నమ్మకపోవటమే. అది ఒక అవిధేయత. అవన్నీ మనం దేవుడు కడిగేశాడు. యేసు రక్తంలో మనం కడగబడాలి. యేసు రక్తంలో మనల్ని కడుక్కోవాలి. మన మీద దోషారోపణ చేయడానికి సాతానికి అవకాశం లేదు. పాప జ్ఞప్తి అనేది పోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక. పాప జ్ఞప్తి ఉంది అంటే యేసు రక్తం దగ్గరికి రావటమే. పాప జ్ఞప్తి మన మీద ఉండకూడదు. యేసయ్య రక్తము శక్తి లేనిది కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయనేరం. అలాగూ చేయగలిగిన సేవించు వారు ఒక్కసారి శుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇకనూ ఉండదు గనక వాటిని అర్పించుట మానుదురు కదా. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపమునకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట సాధ్యము. వాటికి అసాధ్యం అంటే యేసయ్య రక్తానికి సాధ్యం అని అర్థం. వాటికి అసాధ్యం. వాళ్ళకి ఏటేటా జ్ఞాపకం వస్తున్నాయి కాబట్టి ఏటేటా వెళ్తున్నారు. పౌరు లాజిక్. ఏటేటా వెళ్తున్నారంటే ఏంటి? మళ్ళీ ఏటేటా జ్ఞాపకం వస్తుంది. జ్ఞాపకం వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మళ్ళీ వెళ్తున్నారు.
ఎందుకంటే వాటికి ఆ శక్తి లేదు, అది సాదృశ్యంగా జరిగింది కానీ యేసు రక్తానికైతే శక్తి ఉంది. చాలా ఏళ్ల క్రితం గోఫిరాయ్ గారు గుంటూరు అక్కడికి వచ్చి ఆరాధనలు నడిపినప్పుడు ఒక సండే ఈ మెసేజ్ చెప్పారు. చాలా చక్కగా వివరించారు పాప జ్ఞప్తి పోవటం అనేది. పాప జ్ఞప్తి పోవటం అంటే ఆ రికార్డే ఉండదు ఇంకా అసలు. పాపములు క్షమించబడుట వేరు, పాపములు మన జ్ఞాపకాల్లోంచి కూడా దేవుడు తీసేసి పాప జ్ఞప్తి ఉండదు. అదేదో గతకాలకు ఏదో మనకు జన్మలు లేవు కానీ గత జన్మ అనుభవం లాగా ఇక దాని మీద నీకు ఏమి ఆ బాధ గాని ఒక వేద ఎందుకు యేసు రక్తం కడిగింది. అందుకే ఎవరినైతే యేసు రక్తం కడిగిందో క్షమించిందో వాడు తన పాపం ఒప్పుకోవడానికి పెద్ద ఫీల్ అవుతాం. సరిగ్గా కడగపడకపోతేనే మనం ఫీల్ అవుతాం. గతంలో నేను పాపిని అని కొంతమంది సాక్ష్యాలు ఏదో గొప్ప పని చేసినట్టు చెప్తారు. ఎందుకు చెప్తారు? అనుకుని కడగబడ్డారు. కడగబడిన వాడికి జాయిస్ మేరమ్మ చెప్పింది అసలు భలే చాలా ధైర్యంగా కొన్ని విషయాలు చెప్తారు. ఎందుకు కడగబడింది? యేసు రక్తం కడిగాక ఇంకా ఆ పాప జ్ఞప్తి ఉండదు. యేసు రక్తం ఎప్పుడైతే గడిగిందో పాప జ్ఞప్తి ఉండదు. పాప జ్ఞప్తి మనకి పాప జ్ఞప్తి ఉండకూడదు. యేసు రక్తం గడితే అరకొరకు గడగదు. దాన్ని బట్టి అది నీకు గుచ్చుకోదు. ఇంకా ఒకప్పుడు నేను ఇట్లా చేశాననే ఆ భావన ఇప్పుడు నేను గుచ్చుకోదు. ఎందుకు? రక్తం గడిగాక క్లియర్ అయిపోతుంది. యేసు రక్తం గడిగింది కాబట్టి. అందుకే మనం దేవుని సన్నిధిలో మనం ఒకటి బాధ పెడుతుందంటే రక్తం సరిగ్గా గడగలేదు, కానీ నేను బాధ పెడతానికి వీలు లేదు. యేసు రక్తంలో బట్టలు ఉతుక్కోమన్నాడు కదా. యేసు రక్తంలో మనం ఎప్పుడైతే ఉతుక్కుంటామో ఇక నీకు ఆ పాప జ్ఞప్తి పోయి పాప జ్ఞప్తి ఇక మన మనసులో ఉండదు. దేవుడిచ్చిన పరిశుద్ధత మనకి సంతోషాన్ని ఇచ్చింది. మన మనస్సాక్షి కంటే నా కల్మషం తొలగిపోయింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషినిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించడం మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా నీ మనస్సాక్షి శుద్ధి అయితే ప్రపంచమంతా నేను చీ అన్నా నీకు చీమ కొట్టినట్టు కూడా పోరా నువ్వు ఎవడరా అని చెప్పేది. మనస్సాక్షిని దేవుడికి అడిగాడు, ఎవరి మాట వచ్చింది? కానీ మనస్సాక్షి దోషారోపణ చేస్తే ప్రపంచం అంతా జేజేలు పలుకుతున్నా నీ మనసులో నా బ్రతుకు సరిగ్గా లేదని అందరూ నేను జేజేలు కొట్టచ్చు. ప్రపంచం అంతా జేజేలు కొడుతున్నా మనస్సాక్షి నీ బ్రతుకు బాగోలేదు అని మనస్సాక్షి ఉన్నప్పుడు ఆ మనిషికి లోపల సంతోషం ఉండదు. ఆ మనస్సాక్షిని గడిగే శక్తి ఎవరికి ఉంది? యేసు రక్తానికి ఉంది. యేసు రక్తం నేను గడిగిన తర్వాత మొత్తం మన లోపల వాతావరణమే మారిపోతుంది. రక్తంలో గడుపుకోవటం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత. రక్తానికి గడిగే శక్తి ఉంది. ఎప్పుడైతే మనల్ని గడిగిందో దేవుడు మనల్ని క్షమించాడు. యేసయ్య మనల్ని క్షమించాక మళ్ళీ దానికోసం బాధపడటమే అధిక నీతి. అధికముగా నీతిమంతుడు అయి ఉండకు అంటే బాగా నీతిగా ఉండదు అనుకుంటున్నారు కొందరు. ఇవన్నీ పిచ్చి పిచ్చి వ్యాఖ్యానాలు. నీతిగా ఉండద్దు అనేది కాదు. అధిక నీతి అంటే దేవుడు క్షమించిన తర్వాత మనల్ని మనం క్షమించుకోకపోవడం. యేసయ్య క్షమించేశాడు, తప్పే అది. ఏడ్చావు, కన్నీరు కార్చావు, యేసయ్య రక్తం వచ్చింది గడికి తర్వాత వచ్చి యేసయ్య అప్పుడు నేను అక్కడ చేయకుండా ఉండాలి. ఇప్పుడైతే ఇంకా గోల అది అయిపోయింది కదా. యేసయ్య కడిగేసిన తర్వాత మళ్ళీ ఆ పాతది జ్ఞాపకం చేసుకొని ఆడవటం అంటే నాలంటూ చేయకుండా ఉండాల్సిన తర్వాత అంటే నేను నీ గొప్పే కానీ దేవుని బాధ పెట్టాను కాదు. మళ్ళీ అది అంటే ఎట్లయినా నాలో బ్యాడ్ మార్క్ లాగా ఉండిపోయింది ప్రభు. లేకపోతే నా అసలు వీళ్ళందరినీ నేను మళ్ళీ అంతా మాట్లాడాయే. అది అధిక నీతి అంటే అది అంటే యేసులో దేవుడిచ్చిన నీతిని పట్టుకోకుండా మళ్ళీ ఏదో రకంగా మన నీతి మనం స్థాపించాం. యేసయ్య కడిగాడు, క్షమించాడు. ఇక ఆయన మనసులో పడగొట్టికి తూర్పు ఎంతాడమో మన పాపములకు మనకంత దూరం కలగజేశాడు. ఇక ఆయన తీసేశాడు. ఇక దేవుడి మనసులో అసలు రికార్డు కూడా ఉండదు. ఎక్కడ రాజు నువ్వు చేసావు అంటాడంట అయ్యగారు అంట. ప్రభా నేను ఇలా చేశానంటే ఎక్కడ చేసావు నువ్వు అంటాడు. ఇక రికార్డే ఉండదు కడిగిన తర్వాత. ఇక మనం ఆయన అంత గొప్ప దేవుడు ఇంకా అది వదిలేస్తాడు. వాలంటరీగా ఇంకా లేదు, అసలు చేయలేదు అన్నట్టుగా కడిగేశాడు కదా. ఇంకా లేదు, వాడు పరిశుద్ధుడు. అందుకే ఎవడన్నా అంటే కూడా తంతాడు. నా కొడుకు వాడు పరిశుద్ధుడు, అసలు వాడు చేయలేదని. ఎందుకు? రక్తం కడిగాక ఇంక దేవుడి మనసులో అది ఉండదు. మనం యథార్థంగా యేసయ్య రక్తంలో కడుక్కున్నాక గతంలో నువ్వు చేసావనే మనసులో ఉంటది.
అందుకే దేవదాసయ్య మహాభక్తుడు అన్నాడు, దేవుడు క్షమిస్తాడు కానీ మనుషులు క్షమించాడు, అందుకు పాపం చేయొద్దు అన్నాడు. ఆయన రికార్డులో వెళ్ళిపోద్ది కానీ మనుషుల రికార్డులో పోవు కదా. మరి తీమన్నా వాళ్ళు తీసుకునే శక్తి వాళ్ళకి లేదు కాబట్టి మనుషులు భయపడి గమ్మునుండండి అన్నాడు. దేవుడు నిజంగా అడిగితే దేవుడు క్షమించేసి మర్చిపోతాడు కూడా. కానీ మనుషులు ఆ రికార్డు మనసులు అలాగే ఉండిపోతుంది. దావీదుని దేవుడు క్షమించాడు. ఇప్పుడు ప్రతోడు కూడా తాగిపోతూ తిరిగిపోతాడు కూడా దావీదు చేయలేదేంటి అంటాడు ఆడు దొరికినప్పుడల్లా. దావీదు ఏదో జీవితంలో ఒక్కసారి, అది కూడా బోల్డ్ దేవుని కారణాలు. అయినా ప్రతి వ్యభిచారి ఆ దావీదు అంతలోనే చేశాడు, దావీదు చేయలేదు. దావీదు వ్యభిచారిగానే చూస్తున్నారు. మరి దావీదు జనాల ముందు మరి అంత అన్ని చేసినోడు, గొల్యాతుని చంపినోడు, ఇన్ని చేసినోడు, మరి ఆ ముద్ర అయితే ఉండిపోయింది కదా మనసులో. మనుషులు దేవుడు క్షమిస్తాడు కానీ మనుషులు మనసుల్లో ఉండిపోవాలి. కాబట్టి జాగ్రత్తగా మనం సరే మనుషులది ఎట్లా ఉన్నా దేవుడు క్షమిస్తాడనేది మర్చిపోవద్దు. మనం దేవుడు పూర్తిగా రికార్డు తీస్తాడు, నీ మనసులో కూడా తీసేయి. జాగ్రత్తగా ఉండాలి కానీ అలాగని గిల్టీ యేసయ్య క్షమించాక నిన్ను నువ్వు కూడా క్షమించుకోవాలి. నేను పరిశుద్ధుడని నమ్మాలి. మందేముందిలే అంటే మరి ఇంకోటి చేయడానికి రెడీ అవుతాం. మందేముంది మనకి అర్థం అంతా మనకు తెలియదా, మనంతా అల్లాటప్ప బతుకు అని అనుకున్నాడు మళ్ళీ ఇంకోటి చేయడానికి రెడీ అవుతాడు. నేను పరిశుద్ధుడిని అనుకున్నాడు పాపం చేయడానికి అది ధైర్యం ఉంది. అందుకే సాతాను పరిశుద్ధుడని అనుకోనివాడు. నేను పరిశుద్ధుడిని. ఇప్పుడు మనకే సీఎం కుర్చీ ఇచ్చావాడు అనుకోండి ఒకవేళ, అప్పుడు మన టీవీ మారదు, కూర్చోవటం నుంచోవటం ఆటోమేటిక్ గానే అన్ని. అసలు ఎందుకు టక్ వేసి షూ వేసి కాస్త షూట్ వేస్తేనే మొత్తం అన్ని యాటిట్యూడ్ మారిపోతుంది. అంటే దానికి తగ్గట్టు ఉండాలన్నట్టు. ఒక కారే వచ్చింది అనుకోండి, కారులో వెళ్తే ఎలా పడతాను కూర్చోకరా, సరే కూర్చో, కాదు బెంచ్ కారురా కూర్చోటరా, ఏంటి ఆటోలో కూర్చున్నట్టు కూర్చున్నావు, సరే కూర్చో. అక్కడ దాన్ని బట్టి ఆటోమేటిక్ గానే మన మనసులో చేంజెస్ వచ్చాయి. ఎప్పుడైతే మనం నేను పరిశుద్ధుడిని అనుకుంటామో లోపల వాతావరణం మారిపోతుంది. అందుకే సాతాన్ని నమ్మలేవాడు. నీ గతం సాతాన్ని గుర్తు చేస్తాడు, వినొద్దు. ఆ గతం యేసు రక్తంలో కడగబడింది, నువ్వు ఇప్పుడు పరిశుద్ధుడివి. దేవుడు చెప్తున్నాడు. ఒక్కటే నువ్వు మనుషులేమనుకున్నారు తీసేయి, వాళ్ళ రికార్డులో తీయలేరు, వాళ్ళ వైపు చూడకు. నువ్వు యేసయ్య రికార్డు తీసేశాడు, నీ మనసులో కూడా ఆ రికార్డు తీసే రక్తంలో కడుక్కో. ఏదన్నా ఉంటే యేసయ్య పాదాలు పట్టుకొని ప్రభువా నాలోని పాపకి నెత్తి తీసేయి, అది ఇచ్చే వరం. యేసు రక్తం దగ్గరకు వస్తే పాపకు నెత్తి పోయిద్ది. అదే రక్తం కడిగిందంటానికి రుజువు. మనస్సాక్షి ఇంకా పోడుతుందంటే కడగలేదని అర్థం. కడిగిందంటే మనస్సాక్షి పోవటం అనేది మనస్సాక్షి శక్తి ఉండదు. ఇంకా యేసు రక్తం కడిగాక మనస్సాక్షి క్లియర్ అయిపోతుంది. నిత్యుడకు ఆత్మ ద్వారా తను తాను అర్పించుకున్న యేసు రక్తము మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయి. దానికి శక్తి ఉంది, యేసయ్య రక్తానికి శక్తి ఉంది, ఎంతో ఎక్కువ. పోయిద్దంటే నేను పరిశుద్ధుణ్ణి, నా యేసయ్య నన్ను కడిగాడు. నేను పరిశుద్ధుని ఎవరిని బట్టి? నా యేసయ్యను బట్టి, నా యేసయ్య రక్తాన్ని బట్టి. ఆయనలో నేను పరిశుద్ధుణ్ణి. మన క్రియలు కాదు, తీసి పక్కన పెట్టే. నేను పరిశుద్ధుణ్ణి అన్నప్పుడు నీ గతం వెనకే ఉందంటే వెనకేమీ లేదు, అన్ని కాకపోయింది. నువ్వు వెనక కూడా పరిశుద్ధువే. ఇంకా రక్తమును బట్టి నీ గతంలో నేను పాపాలు చేశాను అనే రికార్డు నువ్వు తీసేయి. యేసు రక్తం కడిగేసింది. నీ గతం బాగుంది, ఇప్పుడు ముందు కూడా బాగుండాలి. యేసు రక్తాన్ని బట్టి బాగుండాలి. యేసయ్య రక్తాన్ని బట్టి నువ్వు పరిశుద్ధుడివి. పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండు. నువ్వు ఎందుకు పరిశుద్ధంగా ఉండాలి? పరిశుద్ధంగా మనం ఏదో పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండు. దేవుని కంటికి నువ్వు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండు. దేవుని కంటికి పరిశుద్ధుడివి. నీ గతం బాగోలేదనేది అదంతా సాతాను చెప్పేది, అదంతా కడిగేశాడు. ఇప్పుడు పరిశుద్ధుడివి. నీ ఫ్రెండ్స్ వచ్చి నీ పాతను గుర్తు చేస్తారు, నీకు అంత పాత పరిచయాలు వచ్చి పాతవి గుర్తు చేస్తారు. నువ్వు మాలాంటి వాడివిరా అంటాడు. కాదు, వాళ్ళందరూ వచ్చినప్పుడు నువ్వు మాలాంటి వాడు అంటే కాదు. ఒక కార్యం జరిగింది, నేను యేసు రక్తంలో కడగబడ్డాను, నేను మీలాంటి కాదు. ఒకప్పుడు అవన్నీ జరిగి ఉండొచ్చు, కానీ యేసు రక్తం కడిగింది. ఇప్పుడు యేసయ్య నన్ను పరిశుద్ధుని చేశాడు, పరిశుద్ధులలో ఉంచాడు, పరిశుద్ధుడిగా చేశాడు. ఆ దేవుని మైండ్ లో మెమరీ అంతా అరేంజ్ చేసేసాడు. నీ మైండ్ లో కూడా అరేంజ్ చేయి. మనుషుల్లో అది ఓ పట్టాన జరిగేది కదా, దాన్ని పట్టించుకోక దాన్ని దేవుడు శక్తిస్తాడు. వాళ్ళ మనుషుల మెమరీలో ఏముందో దాన్ని బట్టి బ్రతకొద్దు. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించొద్దు. అలాగని వాళ్ళతో వదిలే. నువ్వు
మంచిగా దేవుడి శక్తి కలిగి బ్రతుకుతుంటే అవి మెల్లగా దేవుడే కార్యం చేస్తాడు వాళ్ళు. నువ్వు పరిశుద్ధుడు అని దేవుడు చెప్పాడు, అది నమ్మి పరిశుద్ధంగా బ్రతుకు. 5 ఏళ్ళు బ్రతికావు, 4 ఏళ్ళు బ్రతికావు, 10 ఏళ్ళు బ్రతికావు, ఇంకా అంటారా నిన్ను? 1 సంవత్సరం అంటారు, 2 ఏళ్ళు అంటారు, కానీ నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు. నీకు అమ్మో వీడు నమ్మిన దేవుడు గొప్పోడండి ఎంతో అనుకున్నాను, కానీ ఆయన నమ్మిన దేవుడు గొప్పోడు వాడంటాడు. నీకు తెలిసిన వాడు తిట్టినోడే అంటాడు, వాడు నమ్మిన దేవుడు గొప్పోడండి, వాడు ఏదో ఊరికే డ్రామాలు ఆడుతున్నాడేమో మా ముందు అనుకున్నాం. ఎందుకు వాళ్ళు డ్రామాలు ఆడతారు కాబట్టి అందరు డ్రామాలు ఆడతారని అనుకుంటారు మనుషులు. ఎందుకు మనుషులకి అంత శక్తి లేదు కదా. ఆయన ఏదో నటిస్తున్నాడు, ఏదో వెళ్తున్నాడు, డ్రామాలు ఆడుతున్నాడు, ఏం లేదు అని అనుకుంటారు. కానీ నిజమైన మార్పు ఒక రోజు తెలిసిందిగా. నిజంగా దేవుడు చేసిన కార్యం ఒకనాటికి అర్థమైపోయింది సమాజానికి. అప్పుడు సమాజమే ఒకరోజు అతను నిజంగా మారాడండి. సౌలుకు భయపడ్డారు అందరు భయపడ్డారు కదా. అందరు ఈడ్చుకుపోయి లాక్కెళ్ళినోడు ఈయన మారాడంటే ఎవడు నమ్మాడు? ఎవడు నమ్మలా. కానీ తర్వాత కూడా నమ్మకుండా ఉంటారా? దేవదూతలాగా గౌరవించాలా? ఎందుకు? పౌలు నిజంగా మారాడు. నిజమైన మార్పు సమాజంలో మార్పు తెచ్చింది. నవ్వినోడు అమ్మో అతడు నవ్వటానికి కాదు, అతను నిజంగా మారాడండి. నిజంగా మారాడు. దేవుడు నిన్ను పరిశుద్ధుడిగా చేశాడు. యేసు రక్తాన్ని బట్టి నీవు పరిశుద్ధుడి. ఎందుకు? నీ గతాన్ని బట్టి కాదు, నీ పుట్టుకను బట్టి కాదు, యేసు రక్తమును బట్టి నీవు పరిశుద్ధుడివి. యేసు రక్తమును బట్టి పరిశుద్ధుడు అయ్యావు. పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండు. పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండు. పరిశుద్ధుడని దేవుడు డిక్లేర్ చేసేసాడు, పరిశుద్ధత ఇచ్చాడు. నువ్వు యేసు రక్తాన్ని బట్టి పరిశుద్ధంగా బ్రతుకు. మనుషులు చులకనగా చూశారని నిన్ను నువ్వు చులకనగా చూసుకో. మనుషులు గతాన్ని గుర్తుపెట్టుకొని చులకన చేసుకుంటారు. అవి అందులో చూడొద్దు. నువ్వు యేసులో నువ్వేమై ఉన్నావో, యేసులో దేవుడు ఏం చేశాడో దాని మీదే దృష్టి పెట్టు. దాని మీద దృష్టి. సాతాను మనుషుల్లో నుంచి నిన్ను చూసుకోమంటాడు. వాడి కళ్ళజోడు నుంచి నువ్వు చూసావనుకో, ఆ మందే ఉంది బ్రదరు అని మొత్తం అంతా మళ్ళీ మొత్తం అంతా జారిపోతుంది. నువ్వు మనుషుల కళ్ళజోడుతో చూడొద్దు. దేవుడు ఏ కళ్ళజోడు పెట్టాడు అదే చూడు. దేవుడు నిన్ను పరిశుద్ధుడుగా చూస్తున్నాడు. మార్టిన్ లూథర్ని పరిశుద్ధుడు అన్న దేవుడు, దేవదాసయ్య గారిని పరిశుద్ధుడు అన్న దేవుడు, అనిల్ కూడా పరిశుద్ధుడు అంటున్నాడు. నా దేవుడు నన్ను పరిశుద్ధుడు అంటున్నాడు. నా దేవుడు నన్ను వాళ్ళు మనుషులేమనుకుంటే మనకెందుకు? వాడి సాక్ష్యం మనకెందుకు? వాడు ఏదన్నా అనుకో, నీ ఇష్టమయ్యా, నన్ను ఏదన్నా అనుకో. నువ్వు ఏదనుకుంటే నాకేమొచ్చింది? నువ్వు ఏదన్నా అనుకో, ఏదన్నా అనుకో, నీ ఇష్టం. నువ్వు ఏదన్నా అనుకో. వాళ్ళు ఏదనుకున్నాడు అయిద్దా? నువ్వు కోటేశ్వరుడు అంటున్నాడు, ఈనాడు నాకు కోట్లు. వాడు ఏమన్నా అవ్వదు, లేదా నువ్వు పనికి మన ఏది అవ్వదు. వాడి మనుషులు ఏదన్నా అనుకున్నాయి, మనకు అనవసరం. యేసయ్య కళ్ళకు మనం ఆయన పిల్లలం. యేసు రక్తంలో మనం కడగబడ్డాం. మనం పరిశుద్ధులం కాబట్టి పరిశుద్ధులం ఉండాం. యేసయ్య రక్తం గడిగిద్ది, పాపకు నెత్తి మనం ఉండకూడదు. యేసయ్య నాలో ఏదన్నా మనకు గుర్తొస్తుంది అనుకో, రక్తాన్ని ఆశ్రయించడమే. ప్రభా ఇది నాకు ఎందుకు ఉంది? ఈ రక్తం నన్ను గడగలేదా? రక్తం ఏమన్నా శక్తి తగ్గిపోయిందా? మరకపోలేదు. ఏరియాలో వేసాం, ఏరియాలకి గడిగే శక్తి ఒక లేదేమో. యేసయ్య రక్తానికి దేన్నైనా గడిగే వీటి పవర్ సరిపోదేమో. యేసయ్య రక్తం అన్నిటికీ సరిపోదు. ఎందుకు గడగలేదు? నీ రక్తం గడగలేదా? ఎందుకు పోలేదు? నాకెందుకు పాపకు నెత్తిపోలా? ఏది తప్పేంటి? ఎక్కడ ఉంది లోపం? నీ రక్తంలో అయితే శక్తి పోదు కదా, మరి ఎందుకు నాకు ఈ పాపకు నెత్తి పోలేదని ఉపవాసం. పాపకు నెత్తి మనలో ఉండటానికి లేదు. పాపకు నెత్తి క్రైస్తవుడికి తగదు, ఉండకూడదు, అసలు ఉండకూడదు. ఉంది అంటే ఏదో అడ్డుపడింది, రక్తం గడగల, ఏదో అడ్డొచ్చింది. మొత్తం ప్రవాహంలో రక్తం గడిగిన తర్వాత ఇక నీకు పాపకు నెత్తి ఉండదు. నువ్వు పరిశుద్ధుడివి, పరిశుద్ధంగా ఉండు. నువ్వు పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధుడిని అని చెప్పు. ఎందుకు? నువ్వు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధుడిని ధైర్యంగా చెప్పు. యేసు రక్తాన్ని బట్టి నేను పరిశుద్ధుడు. దేవుని సన్నిధిలో మనం దేవుడిచ్చిన పరిశుద్ధతను బట్టి బ్రతుకుదాం, ఆ పరిశుద్ధతలో జీవిద్దాం. దేవుడే మనల్ని ఆ దారిలో నడిపించును గాక.